We want justice. 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 నాచాలి పాత కుటుంబానికి వెంటనే నాచాలి 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 పాత కుటుంబానికి వెంటనే నాచాలి పాత కుటుంబానికి వెంటనే నాచాలి 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 పాత కుటుంబానికి వెంటనే రావాలి జిల్లా కలెక్టర్ వెంటనే రావాలి జిల్లా కలెక్టర్ వెంటనే రావాలి స్థానిక ఎమ్మెల్యే వెంటనే. కూర్చోండి. నా దగ్గర లేనప్పుడు ఎందుకు పెట్టిన మాట్లాడినప్పుడు నాచాలి పాత కుటుంబానికి వెంటనే నాచాలి నాచాలి పాత కుటుంబానికి వెంటనే నాచాలి నాచాలి పాత కుటుంబానికి వెంటనే నాచాలి నాచాలి ఇవ్వాలి ₹1 ఎక్స్ప్రెషన్ వెంటనే ఇవ్వాలి పాత కుటుంబానికి ₹1 ఎక్స్ప్రెషన్ వెంటనే ప్రకటించాలి ఇవ్వాలి పాత కుటుంబానికి ₹1 ఎక్స్ప్రెషన్ వెంటనే ప్రకటించాలి ఇవ్వాలి పాత కుటుంబానికి ₹1 ఎక్స్ప్రెషన్ వెంటనే ప్రకటించాలి. We want justice. 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 సరే అన్న అక్కడ ముందున్న వాళ్ళందరూ ఇంకా బ్యాక్ స్టేటస్ అందరూ వెనకలకు రావాలి. దయచేసి ముందుకు రండి. అందరు వెనక రావాలని చూస్తున్నాను. అందరు రావాలి. ఇక్కడ స్లోగన్స్ ఇచ్చేవాళ్ళు ఒక 4-5 తప్ప ఒక్కరు కూడా ఇచ్చట్లేదు. ఎందుకు రాజేష్ యొక్క బాధ మీకు అర్థం కావట్లేదు ఎవరికి? ఎందుకు ఒక్కరి నోట్ల నుంచి కూడా వాయిస్ రావట్లేదు? ఎందుకు? రాజేష్ యొక్క బాధ వాళ్ళందరూ చూస్తున్నారు తప్ప ఇక్కడ మా అమ్మలు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు అందరు ఇంతమంది ఉన్నారు. 2-3 ఎక్కడి నుంచో అక్కడి నుంచి ఆదిలాబాద్ నుంచి అక్కడి నుంచి ఒక మాదిగ జాతి బిడ్డ ఇంత ద్రోహం జరిగింది అని అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ స్లోగన్స్ ఇస్తూ కొంచెం నుంచి గొంతు పోయేస్తున్నాం. ఈ అన్నలకు తోడుగా ఈ 100 గొంతులు తోడు రావా అని అడుగుతున్నాం. మీరు ఒక్కసారి మన కడుపులో నుంచి పేగులు కదిలేటట్టు మనం మాట్లాడితే జిల్లా కలెక్టర్ ఇంట్లో వండుకున్నాడు లేచి తీసుకురావాలి. అట్లా స్లోగన్ అంటేనే అక్కడ కలెక్టర్ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, మళ్ళా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ చెమటలు పెట్టినటువంటి కోలాడ గాంధీనగర్ వస్తున్నారు. ఇప్పుడు మనం అంటున్నాము ఇక్కడ నుంచి స్లోగన్ ఎట్లున్నదంటే అక్కడ వరకు ఇంపియాలని తెలియజేసుకుంటున్నాం. అది లేదు, పని చేస్తలే లేదు, ఛార్జింగ్ లేదు అందులో ఉంది. అందరు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త.
ప్రకటించాలి బాధితుల కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా వెంటనే. ప్రకటించాలి బాధితుల కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా వెంటనే. కల్పించాలి ఆ కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని వెంటనే. శిక్షించాలి హత్యకు కారణమైన బాధితులు వెంటనే. శిక్షించాలి హత్యకు కారణమైన బాధితులు వెంటనే. We want justice. We want justice. We want justice. న్యాయశాలి పాత కుటుంబాలకు వెంటనే. న్యాయశాలి పాత కుటుంబాలకు వెంటనే. న్యాయశాలి పాత కుటుంబాలకు వెంటనే. We want justice. 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 We want కూర్చోవాలి కూర్చోవాలి ఎవరు రావాలి మీడియా అందరూ కూర్చోండి కూర్చోవాలి కూర్చోవాలి దయచేసి మీద ఎవరు పడద్దు కూర్చోవాలి పెద్ద మనిషి అర్థం చేసుకోవాలి దయచేసి మన ధర్నా ఆర్డీఓ గారు ఇచ్చారు ఆర్డీఓ గారు ఇచ్చారు దయచేసి అందరూ కూడా ఆగండి రాజేషు ప్లీజ్ కమిటీ సభ్యులందరూ అందుబాటులో ఉండండి అందరూ కూర్చోండి దయచేసి అందరూ కూర్చోండి ఆర్డీఓ గారు వచ్చారట ఆర్డీఓ గారు ఏం మాట్లాడతారో మైక్ లో వారు ఏమి మన డిమాండ్ల పట్ల వారి వారు ఏమి స్పందిస్తారో మాట్లాడకండి ఆర్డీఓ గారు వారు ఏం స్పందిస్తారో దాన్ని బట్టి మళ్ళీ మనం స్పందిద్దాం వారు ఏం చెప్తారు ఇది సార్ ఈ విషయం జరగడం దురదృష్టకరం అందరికీ తెలిసిన విషయమే అంటే నిన్న కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఇది పెట్టాము కలెక్టర్ గారికి ఇందిరా మిల్లు శాంక్షన్ కోసం కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు దానికి ప్రపోజల్ పంపిస్తే దానికి శాంక్షన్ చేస్తున్నారు నెంబర్ 1 అండి నెంబర్ 2 అంటే ఆల్రెడీ హైకోర్టులో కూడా ఇప్పుడు కేసు వేశారు దాని మీద డైరెక్షన్స్ కూడా త్వరలో వస్తాయి దాని ప్రకారంగా తప్పకుండా మనం ఫాలో అవుతాం సార్ మన ధర్నా అట ఇందిరమ్మ ఇల్లు కోసం అట ఇందిరమ్మకి ఇల్లు ఇస్తాం మనం అందరం పైసలు వేసి ఏం మాట్లాడుతున్నారు ఆర్టీఓ గారు మా డిమాండ్ లేనిది మీరు చెప్పింది ఏంటి మా డిమాండ్ లేనిది మీరు చెప్పింది ఏంటి ఏం చెప్పట్లేదు అనుకుంటున్నారు ఇక్కడ ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే పోలీసులు మనల్ని గుంజకపోయే పనిలోనే ఉన్నారు తప్ప ఈ డిమాండ్ని ఏం చెప్పారు మీరు గవర్నమెంట్కి ఒక ఆర్టీఓ వచ్చి మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అంటారా ఏం ఆర్టీఓ గారు మీరు ఇదేనా అసలు మా డిమాండ్స్ మీకు ఏం తెలిసినాయి చెప్పండి పోలీసులు ఇక్కడ నుంచి మీకు ఏం సమాచారం ఇచ్చారో చెప్పండి సార్ మీరు ₹1,00,00,000 నిన్న డిమాండ్ చేస్తారు వాళ్ళు ఉన్నారు కూడా మిత్రులు నిన్న వచ్చారు అంటే ఎంత ఎక్స్గ్రేస్ ఇవ్వాలని అయితే మనకు ప్రయోజనం ఏం లేదు కోర్టు నుంచి చట్టం అంటే మీకు కూడా తెలుసు మాకన్నా మీకు ఎక్కువ తెలిసేది పోలీస్ స్టేషన్లో దళితులను తీసుకుపోయి సాగొట్టచ్చు అని ఉందా సార్ చట్టంలో సరే ఇప్పుడు అది ఎంక్వైరీలో తేలితే ఇప్పుడు క్షుణ్ణంగా దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది తర్వాత మెజిస్ట్రేట్ ఎంక్వైరీ ఉంది అందులో ఏం ఫైండింగ్స్ వస్తే దాన్ని బట్టి ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది మన ఫైండింగ్స్ పెట్టి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి జీవో రిలీజ్ అవుతుంది దాంట్లో ఏమనేది మనకు తెలుస్తుంది మనకి లేదు ఇప్పుడు ఆర్టీఓ గారు ఇక్కడికి వచ్చారు ఇంకో రిక్వెస్ట్ ఉంది తర్వాత మున్సిపాలిటీలో జాబ్ గురించి కూడా అడిగారు దానికి బాబు గారు అంతా రెస్పాండ్ అయ్యారు దానికి తప్పకుండా అది వాళ్ళు ఆగండి
అసలు ఈ ఆర్డీఓ గారిని చూసి జాలి పడుతున్నా, ఏంది మనిషి ఇట్లా అయిపోయినా అది ఏంది ఇది అంటున్నా. ఒక మాట ఏంటంటే ఇక్కడ మేము కోరిన డిమాండ్స్ అన్యాయంగా పోలీస్ కస్టడీలో చనిపోయాడు మనిషి. ఎవరైతే దానికి బాధ్యులో, ఎవరైతే చంపడంలో బాధ్యులు అయ్యారో వాళ్ళ మీద మర్డర్ కేసు నమోదు చేయాలి అన్నాం. ఒక మాట వినండి, నేను డిమాండ్స్ పెట్టినాం. రెండోది ఆ బాధ్యులైన వాళ్ళని సర్వీస్ నుంచి తొలగించాలన్నాం. రెండోది. మూడోది అట్రాసిటీ కేసు పెట్టమన్నాం. 3 అయిపోయినాయి. బాధిత కుటుంబానికి 50 లక్షలన్నా, ₹1 కోటి కాదు 50 లక్షల రూపాయలన్నా రెండో ఆప్షన్గా అది అడిగినాం. ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరైనా ఉపాధి మార్గం కాంట్రాక్ట్ జాబ్ అన్నా ఇప్పియమన్నాం. ఒక ఇల్లు ఏదైనా ఉంటే ఇప్పియమని ఈ మూడు అడిగినాం. వీటిలో ఏది స్పందించడంలో ఇందిరమ్మ ఇల్లు నువ్వు కాకపోతే నేను తీసుకొచ్చి ఇస్తా వాళ్ళకి, మీరు కాకపోతే మేము ఇస్తాం ఇల్లు, అది సమస్య కాదు. ప్రధానమైనటువంటి మా ఆత్మగౌరవ సమస్య అన్యాయంగా పొట్టన పెట్టుకున్న వాళ్ళ మీద శిక్షించడం, దానికి మాకు ఒక ఆత్మగౌరవం. ఒక నిమిషం అన్న, అది దానికి ఒక పరిష్కారం. ఈ పరిష్కారాలన్నీ చేయకపోగా మీరు నోట్లో నుంచి ఓరల్గా మాట్లాడతారా? కలెక్టర్ ఇక్కడికి వచ్చి ఆ కలెక్టరు మాకు వాగ్దానం ఆన్ కాగితం మీద రాసి ఇవ్వాలని. కాగితం లేదు, కలెక్టర్ లేడు, ఎమ్మెల్యే లేడు, డిమాండ్లు లేవు. ఆర్టీఓ వచ్చి నిలబడి 2 ఉత్త ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటే మమ్మల్ని అవమానించడానికి వచ్చిండు ఆర్టీఓ. ఇదేమి న్యాయం? ఏం పద్ధతి? ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి వస్తారా మీరు? ఇందిరమ్మ ఇల్లా? దాని బదులు గోడి కట్టియండి మా అందరికి. ఏం మాట్లాడతారు ఆర్టీఓ గారు? ఏమి ఇందిరమ్మ ఇల్లానా? మీరు వ్యక్తిగతంగా దయచేసి నాకు వ్యక్తిగతంగా లేదు, సిస్టంలో పార్ట్ ఆఫ్ సిస్టమ్ మీరు, నేను కాదనట్లే. కానీ గవర్నమెంట్ స్పందన ఇంత ఘోరమా? ఇంత ఘోరంగా ఉంటుందా గవర్నమెంట్ స్పందన? ఏం ఘోరం ఇది? అసలు ఇది రాజ్యమా? ఇంత ముందున ఏ గవర్నమెంట్ ఇంత లుచ్చ గవర్నమెంట్ లేదు ఇంతవరకు. లేదు సార్, మేమైతే వాళ్ళు పోలీసులు వచ్చారు సార్, మేము ఏం చేద్దాం అనుకున్నాం, దయచేసి మీరు వినండి. ఒక ఆర్టీఓ అంటే మీరు ఒక 2nd క్లాస్ మేజిస్ట్రేటు, ఆర్టీఓ సీనియర్ ఆఫీసర్ లాగా ఉన్నారు. నేనేమంటున్నానా, మాకు ప్రజల స్వరం వినిపించడానికి, ప్రభుత్వాన్ని ఒప్పించడానికి మా దగ్గర ఏ మార్గాలు ఉండవు. మేము ప్రెజర్ బిల్డప్ చేయటం, రోడ్డు మీదకి పోయి ఏదైనా ధర్నా చేసుకొని మా ధ్వనిని, మా ఆలోచనని ప్రపంచానికి చెప్తే ఆ గవర్నమెంటో, ముఖ్యమంత్రో, కలెక్టరో ఎవడో ఒకటి దిగొచ్చి అయ్యో అన్యాయం జరిగిందని ఏదన్నా సహాయం చేస్తాడని మేము డిమాండ్లు పెట్టి రోడ్డు మీదకి పోదాం అనుకున్నాం. పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి మీరు రోడ్డు మీదకి పోవద్దు అని హెవీ ప్రెజర్తో వాళ్ళు కూడా పోలీసులు వచ్చారు. చాలామంది పోలీసులతో దిగారు. ఎందుకు వాళ్ళు అంత అభద్రతగా ఉన్నారో నాకు తెలియదు. అంత హెవీ పోలీస్ బెటాలియన్ని దింపి మమ్మల్ని రోడ్డు మీదకి పోనీయకుండా సచ్చిన కొంప ముందే, చనిపోయిన ఇంటి ముందే, కాలనీ ముందు కూర్చున్నాం. అంటే ఒక అంటరాని మాదిగలు, దళితులు తమ యొక్క నిరసనని రోడ్డు మీద తెలియజేయడానికి కూడా బజారుకి రానియలేదు. ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా? ఎవడన్నా ఇంతవరకు దేశ చరిత్రలో వాళ్ళ ఇంటికి మీకు ఎక్కడ లేని కోపం, రోషం వస్తుంది. ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. నా చెప్పలేను సార్, నేనెందుకన్నా? నేను అన్నా బాస్? ఎవరన్నా? నేను వాడన్నా? ఎవరన్నా? ఒక్క నిమిషం నాకు పూర్తిగా నేలే. అరే నీకు మంచి మార్కులు వస్తాయి పెద్దోళ్ళ దగ్గర. ఆగండి. అక్కడ మనకి దొరగారు చల్లగా ఉండాలా, అది మన బతుకంతా మనకి దొరలు చల్లగా ఉండాలా. వీడు చచ్చినా పర్వాలే, మేము చచ్చినా పర్వాలే, రేపు నన్ను చచ్చినా పర్వాలే. ఏం కోర్టులో ఉంది నాకు చెప్పండి? కోర్టులో పిల్లేస్తే, కోర్టులో ఉంటే ఎక్స్గ్రేషియా ప్రకటించొద్దని ఎవడన్నా అన్నాడా? ఒక్కటి చెప్పండి నాకు. కోర్టులో కేసు ఉంటే ఎక్స్గ్రేషియా ప్రకటించొద్దని ఎవడన్నా అన్నాడా చెప్పండి? కోర్టులో ఉంటే వినండి, ఇక్కడ ఆర్టీఓ గారి దృష్టికి తీసుకుపోయేది ఏంటంటే, ప్రభుత్వం తరఫున వచ్చారు ఆర్టీఓ గారు. ఆర్టీఓ పాత్రని గౌరవిద్దాం మనం. ఆర్టీఓ పాత్రని గౌరవిద్దాం. ఆగండి అన్న, ఆగండి. వాళ్ళతో ఎందుకు నోరు పెడతారు మీరు? ఆర్టీఓ గారు ప్రభుత్వం తరఫున వచ్చింది, వారు వ్యక్తిగత అభిప్రాయాన్ని మనం గౌరవిద్దాం. బట్ గవర్నమెంట్ రూల్లో వచ్చారు. వారు మళ్ళీ పై గవర్నమెంట్ చెప్పుకోండి ఏమని, ఇంత పెద్ద డిమాండ్లు పెట్టుకొని కూర్చున్నారు, నాకు ఈ డిమాండ్ ఎవరూ చెప్పకపోయా, ఇక్కడి నుంచి నేను వచ్చిన దాకా ఈ డిమాండ్లు తెలియదు సార్ అని మీరు కలెక్టర్ చెప్పండి. మీకు ఎవ్వరూ చెప్పాలి ఇక్కడ డిమాండ్, నాకేం తెలియదు అన్నారు మీరే.
నాకు ఏమి తెలియదు అన్నారు మీరు ఈ డిమాండ్ల నాకు తెలియదు అన్నారు అన్నారా లేదా? కలెక్టర్ గారికి ఇక్కడ డిమాండ్ల సిచ్యువేషన్ కలెక్టర్ గారికి చెప్పండి. ఈ రోడ్డు మీద కూడా మీకు ఇబ్బంది అయితే మా సిఐ గారికి ఈడ కూర్చోవడం కూడా నీకు ఇబ్బంది అయితే, అది కూడా నీ పైన ఉన్న దొరలు బాధపడితే ఈ శవాన్ని తల్లిని తీసుకొని వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటాను. ఇంట్లోనే కూర్చుంటా. నీకు ఇంటి ముందున్న ఆ చిన్న గల్లీ రోడ్డు కూడా నీకు ఇబ్బంది అయితే పట్టుకొని నిలబడండి. మేము మాత్రం ఇది కొనసాగిస్తాం సార్. అవసరమైతే రేపు నుంచి ఆమరణ కూడా కూర్చుంటాను నేను నా పని అయ్యేంత వరకు. ఈ డిమాండ్లు సాల్వ్ గవర్నమెంట్ కలెక్టర్లు స్పందించిండ్రు. ఆన్ రిటర్న్ ఆర్డర్ కాపీ ఇచ్చిండ్రు. కాగితం మీద రిటర్న్ లేదు, కాగితం లేదు, డిమాండ్స్ లేవు, ఏమి లేవు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి వచ్చిండట ఆర్డీఓ గారు. ఎంత బాధాకరం బాయ్ సార్, ఎంత అవమానకరం సార్. మీరు కలెక్టర్ గారితో మాట్లాడి రిటర్న్ మళ్ళీ వాళ్ళ స్పందన ఏంటో మాకు చెప్పండి సార్ ప్లీజ్. అది పోలీస్ సస్పెన్షన్ కూడా లేదు. మున్సిపాలిటీలో జాబ్ గురించి ఆల్రెడీ ప్రిపేర్ చేశారు. తర్వాత నేను ఇప్పిస్తాను మున్సిపాలిటీ. అది కాదు తప్పు కాదు. లేదు నిన్న జరిగితే నిన్ననే అయిపోయింది కదా. ఇవాళ ఎందుకు కూర్చున్నాం మేము? ఇవాళ ఎందుకు కూర్చున్నాం? అవి అవసరం లేదు కదా, అవి అవసరం లేదనే కదా. కాదన్నా మీ ఇక్కడ కూర్చోవడం వల్ల మీకు ఉన్న ఇబ్బంది ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే నేను సూటిగా కొంతమంది ఇట్లా ఉద్యమకారులు డబల్ గేమ్ ఆడుకుంటూ చేస్తుంటారు. దానికి జరగాలి, కొంత హెల్ప్ జరగాల. నేను ఏదో కోట్ల రూపాయలు కాకపోయినా వాళ్ళ మీద మర్డర్ కేసు నమోదు కానీ కొన్నైనా జరగాలి కదా, సహాయం చేయాలి కదా. మనం మున్సిపాలిటీ ఉద్యోగం కోసం ఇందిరమ్మ ఇల్లు కోసం అన్న కూర్చుంది. సర్లే కాదు ఇంకా నానే చెప్పులు కుట్టేది ఇప్పలే, చెప్పులు కుట్టే ఉద్యోగం నాకు ఉద్యోగం వద్దు కానీ అన్న సర్వీస్ నుంచి రిమూవ్ చేయించండి. నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని ధర్నా చేయడంలో మీకైతే ఇబ్బంది లేదు కదా. దావనేయండి ఇట్లా మమ్మల్ని దావనేయండి. ఏం చేస్తారు ఇంట్లో కూర్చుంటారు. ఏం హామీ ఇచ్చిండ్రు అన్న మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోండి ఏం హామీ ఇచ్చారు చెప్పండి. ఏమన్నా హామీ ఉందా బ్రదర్? న్యాయంగా ఆలోచించాలి మీరు. ఏం హామీ ఉంటుందన్న? మున్సిపాలిటీ ఉద్యోగం ఇందిరమ్మ తప్పన్నది ఏంటన్నా ఇది? అది కాదండి ఏది మైక్ ఇది. మున్సిపాలిటీలో కాలువలు తీసే పని ఇందిరమ్మ ఇల్లుకి మనం లేవాలన్నా? సిగ్గుచరం ఉందా మనకి? మన ప్రజలకి మా వాళ్ళకంటారు మాకు ఆత్మగౌరవం ఉంటుందా? అమ్మా మున్సిపాలిటీ కాలువలు తీసే పనికేను మున్సిపాలిటీ కాలువలు తీయటము ఇందిరమ్మ ఇంటికా? ఏందమ్మా ఇది? ఆ వయసుగా పని చేస్తుందా? ఏం చేస్తుందన్నా? ఈ శవాన్ని పెట్టుకొని దానికి సహాయం లేదు, ప్రభుత్వం లేదు. ఎవరు మీరు అట్లా మాట్లాడారు? ఏ ఉద్యోగం ఇస్తారా? చెప్పండి ఏం కావాలో. కలెక్టర్ ఉద్యోగం అట్లా కాదులే సార్. అది సహాయం మ్యాచ్ కావట్లేదు సార్. కొంతనే డౌన్. ఇప్పుడు మనం కొంతన్నా మ్యాచ్ కావాలి కదా, మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా? ఎక్కడన్నా ఇంత మ్యాచ్ అవుతుంది. నువ్వు చెప్పేదే కొండ కట్టి పెట్టినావు. నేను చేయించిన చూపానా? అనేక గవర్నమెంట్స్ లో పోలీసుల్ని రిమూవ్ నుంచి సర్వీస్ రిమూవ్ చేసిన సంఘటనలు నేను చూపించాలా? నేను చూపించనా? గ్రావిటీ లేదా? ఎందుకంటే ఆల్రెడీ సార్ ఫస్ట్ మనం కేసు రిజిస్టర్ చేసినాం.
జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది, 2 ఎంక్వైరీ నడుస్తుంది. మీకు తెలపాలి, మీకు చెప్పాను. వాగ్దానం ఏమనండి, వాగ్దానం ఏమనండి, ఏమనండి శిక్షిస్తామా, సర్వీస్ సస్పెన్షన్ చేయాలిగా. కలెక్టర్ గారిని ఒకసారి మాట్లాడాలని సస్పెన్షన్ చేసే రైట్ సస్పెన్షన్ అంటే ఏంటి? ఎంత సింపుల్ విషయం. మీ మీద చిన్న వీడియోలు వచ్చినా కూడా సస్పెండ్ చేయాలి. కోర్టులో ఉన్న తర్వాత చేయలేదు. ఎందుకంటే రేపు కోర్టు జడ్జిమెంట్ డిఫరెంట్ గా వచ్చింది అనుకోండి, చేసిన మళ్ళీ సస్పెన్షన్ కి రాదు, సస్పెన్షన్ కి రాదు. కొడుకు చచ్చిపోయి ఎమ్మెల్యే గారు వచ్చి కన్నీళ్ళు చూడాలి ఆమెకి. ముసలాడు చచ్చిపోతే వచ్చి ఓటేస్తారు, ఓటేయమని ప్రచారం చేస్తారు. ముసలాడు ఎక్కువ వయసు గారు పెళ్లి కలుపుతున్నారు. ఈ సంవత్సరం నాకు పెళ్లి చేయాలి. తల్లిని కొడుకుని తమ్ముడిని చదివేస్తుండు. ఎస్ఐ గారిని దండం పెడతా, డిమాండ్ కొండను కట్టి కొండకు దార దారవద్దు. బాధం చెప్పని అన్న, బాధం చెప్పని అన్న. ఎందుకు సార్ దాని కళ్ళు కానీ అట్లేదు. పిల్లగాడు కొట్టడానికి మనం లైజనింగ్ ద్వారా శాంతం మీరు చాయ్ తాగిరండి, మాట్లాడండి. మీలో ఉన్న మాట మా అన్నకి నేర్పండి, నేర్పాలి, అన్నకి నేర్పాలి. మరి ఎస్ఐ గారు మరి అట్లా మాట్లాడుతుంటే ఏం చేయాలి? పోలీసు వాళ్ళందరూ తీసుకొచ్చి మేము దొంగతనం చేస్తున్నాం, నేరం చేస్తున్నాం అని ఏం లేదు. సంజలతో పండుకొని అల్లాడే అసలు కన్నతల్లి. ఎమ్మెల్యే గారు వచ్చిందా? కన్నతల్లి కన్నీళ్ళు దూసిందా? పలకరించిందా? వార్డు అది కాంగ్రెస్ వార్డు, ఎమ్మెల్యే గారి వార్డేగా ఇవంతా. మరి ఎమ్మెల్యే గారు ఎందుకు రాలేదయ్యా? కలెక్టర్ అయ్యా, నువ్వు కూడా రావాలయ్యా. మాదిగోళ్ళ అంత లెక్క నీకు కూడా చేస్తలేరా కలెక్టర్ అయ్యారా? మరి రాజకీయాగా కన్న తల్లి చల్లాడుతుంది. ఏ శవాన్ని పెట్టుకొని ఉంచారు 3 రోజులు 4 రోజులు, ఇవాళకి 5 రోజులు 5 రోజులు వచ్చి పోలీసులను కాల్పులు జరుపుకోవాలి. మళ్ళీ చంపాలని పంపించింది. మేము ఏం దొంగతనం చేస్తున్నాం? రోడ్ల మీద నన్ను కొట్టినా, తలకాయలు వాళ్ళు కొట్టినా, తండ్రి చెట్టాను పోతాను, తండ్రి చెట్టాను పోతాను. పెట్టుకొచ్చారు కన్నతల్లి సఫాయి రాండి. వారి ఆయన కూడా కాపలా కాయండి, మేము కూడా కాపలా కాస్తాం. మీరు కూడా కాయండి, నువ్వు కూడా కన్నతండ్రిగా. ఏనా అందరు కన్నతండ్రులేగా. మా పిల్లలు కాదు సాగలేదుగా, నా కడుపు రగిలిపోతుంది. కన్నతల్లి చచ్చింది. న్యాయం చేయండి, న్యాయం చేయండి. మీ కాళ్ళు పట్టుకుంటే మీ దండం ఏం పట్టుకోతాగా, ఏం పట్టుకోతాగా. లైట్ ఆపోజిట్ పెడతారా, వెనక పెడతారా? అబ్బా ఇట్లా ఎదురుగా పెట్టరా లైట్? ఆ చెట్టు కట్టమని చెప్పిన లైట్. శక్తి పోతుందాగా. ఇప్పుడు ఆర్డీఓ గారికి చెప్పినాం, వారు మళ్ళీ కలెక్టర్ గారికి కమ్యూనికేట్ చేసి మళ్ళీ చెప్తున్నారు. పోలీస్ అన్నలారా కొంచెం మీరు అక్కడ కాస్త కూర్చోండి, ఆర్డీఓ గారు వచ్చిన సమాచారం మళ్ళీ నాకు చెప్పండి ప్లీజ్. ప్లీజ్ అన్న ఆగండి, ప్లీజ్ అన్న మీరు అక్కడ కూర్చోండి. వారు చైర్లు వేయండి. షుగర్
జాతర జరుగుతున్న అన్యాయాన్ని సహకరించాలి. జాతి మరి ఇదంతా బడుగు బలైన వర్గాలు. అదే ఒక రిటైర్ చచ్చిపోతే అలా ఎంతసేపు ఇట్లుండేదా? మరి కోటి రూపాయలు కూడా వచ్చేది, ఉద్యోగం వచ్చేది. అక్కకు కూడా ఛాయ్ వేయండి, దాని ఛాయ్ తాగి. అన్న కొంచెం వెనక జరగండి అన్న, కొంచెం ఫ్రీగా కొంచెం కొంచెం వెనక ఎక్కడెక్కడ కూర్చోండి అమ్మ. మీరు కూడా కొంచెం ఆ లైట్ ఆపోజిట్ పెట్టండి అన్న, ఆ లైట్ వెనక కాదు కదా. అన్న ఇక్కడ ఇంకొక లైట్ తీసుకుని అక్కడ ఇల్లు కట్టాలన్న. అక్కడ ఇల్లు కడితే ఇక్కడ మొత్తం కవర్ అవుతుంది. ఆ చెట్టుకున్నది కూడా లైట్ వెలిగించాలన్నా. ఓకే అన్న, కొంచెం అందరూ వెనకాల వెళ్ళాలి అన్న. అందరు కొంచెం ఎట్లా ఉన్నామో అందరూ వెనకాల వెళ్ళాలి. అందరు వెనకాల జరగండి, అందరు వెనకాల జరగండి. కూర్చోండి అన్న, కూర్చోండి. రావాలి కలెక్టర్ గారు వెంటనే, రావాలి కలెక్టర్ గారు వెంటనే. సిగ్గు సిగ్గు కలెక్టర్ గారు ఇప్పుడు దాకా రాకపోవడం, 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 సిగ్గు సిగ్గు రావాలి కలెక్టర్ గారు వెంటనే, రావాలి కలెక్టర్ గారు వెంటనే, సిగ్గు సిగ్గు కలెక్టర్ గారు ఇప్పుడు దాకా రాకపోవడం, సిగ్గు తొలి వెలుగు వస్తుందా? తొలి వెలుగు రావాలి ఎమ్మెల్యే రెడ్డి గారు వెంటనే, రావాలి ఎమ్మెల్యే రెడ్డి గారు వెంటనే, రావాలి కోలాడి ఎమ్మెల్యే రెడ్డి గారు వెంటనే, రావాలి కోలాడ ఎమ్మెల్యే రెడ్డి గారు వెంటనే, సిగ్గు సిగ్గు రెడ్డి గారు ఇప్పుడు దాకా రాకపోవడం, సిగ్గు సిగ్గు ఎమ్మెల్యే రెడ్డి గారు ఇప్పుడు దాకా రాకపోవడం, సిగ్గు సిగ్గు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు దాకా రాకపోవడం. ఇదేమి వచ్చాం, ఇదేమి వచ్చాం. లైట్ రానియండి, లైట్ రానివయ్యా, ఆ లైట్ రానివయ్యా, ముందు అది లైట్ రాని. ఓ లైట్ రాని, పైన కట్టండి లైట్. ఆ లైట్ ఇటు తిప్పండి. దయచేసి చాలా శాంతియుతంగా ప్రశాంతంగా మన ధర్నా కొనసాగుతుంది. వాళ్ళు కొంచెం పక్కకి వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి మాటలు దయచేసి ఆ లైట్ కి అడ్డంగా ఉన్నటువంటి వాళ్ళు దయచేసి పక్కకు వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముందు వైపు అడ్డంగా ఉన్న వాళ్ళు పక్కకు వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన వాళ్ళు అందరూ కూర్చుంటే అక్కడ లైట్ స్ట్రైట్ గా కనిపిస్తుంది. ఇక్కడ అందరు కూర్చోండి, దయచేసి ఆ లైట్ కూర్చొని పక్కన ఇక్కడ కూడా అన్న కొంచెం ఎంతో తిరగండి అన్న, ఏం కాదు. కొద్దిగా పుల్లగా కూర్చోండి, ఎక్కడ ఉన్నాలో అక్కడ కూర్చోండి. కింద ఏం కాదు, కూర్చోండి అన్న, ఇలా కూర్చోండి. కూర్చోవాలి, ఎక్కడ అక్కడ కూర్చోండి అన్న. మీరు కూర్చోండి అన్న, దయచేసి మీరు కూర్చోండి. హలో సార్, కూర్చోండి అన్న. హలో అన్న ఇక్కడ సైడ్ కూర్చో తమ్ముడు. అన్న కూర్చోండి అన్న, కూర్చోండి అన్న, కూర్చోండి. దయచేసి ఎక్కడో అక్కడ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. దయచేసి ఎక్కడో అక్కడ కూర్చోండి. ఇది మన గాంధీనగర్. నక్కా దేవేంద్రకి ఫోన్ చేసి ఎంతవరకు వచ్చిందో అడుగు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు మళ్ళీ. ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మనం
ఉదయం నుండి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి ఇది విజయవంతంగా కావాలనంటే మీ అందరి సహకారం దయచేసి కావాలి. కాబట్టి ఈ గాంధీనగర్ యువకులందరూ కూడా దయచేసి ఎక్కడున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సహకరించి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని మరి కర్ల రాజేష్ గారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మనందరం ఉదయం నుండి పోరాడుతున్నాం. కాబట్టి దయచేసి ఓపిక వహించి ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా ఆటో వెనక ఉన్న వాళ్ళు కానీ ఇటుపక్క ఉన్న వాళ్ళు కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవలసిందిగా చేతులు జోడించి సవినయంగా మనవి చేస్తున్నాము. దయచేసి అర్థం చేసుకోండి, ఒక పేద కుటుంబానికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మన గాంధీనగర్ వాస్తవ్యుడు, మన మధ్యలో అందరి మధ్యలో తిరిగినటువంటి వ్యక్తి, యువకుడు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువకుడు మరి అన్యాయానికి గురై ఈరోజు మన మధ్యలో లేకుండా పోవటం, ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మనందరం ఓపికతో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదో కానీ మాకు బాధాకరమైనటువంటి విషయం ఏం తెలుస్తుందంటే ఈ కార్యక్రమాన్ని చెడగొట్టడం కోసం కూడా కొంతమంది విఫలయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మాకు వినికిడి వచ్చింది. అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే మాత్రం దానికి భవిష్యత్తులో మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇది ఒక పేద కుటుంబం, ఆ కడుపు కోతను మీరు గ్రహించండి. ఇవాళ ఎవరు స్వార్థం కోసం ఈ కార్యక్రమం చేయట్లేదు. విశారద మహారాజు గారు ఆయన స్వార్థం కోసం ఇక్కడికి రాలే, పేద కుటుంబానికి న్యాయం చేయడానికి వచ్చారు. వట్టే జానయ్య గారు, రాజ్యాధికార పార్టీ నాయకులు ఆయన స్వార్థం కోసం ఇక్కడికి రాలే, కర్ల రాజేష్ గారి కుటుంబానికి న్యాయం చేయడం కోసం వచ్చారు. మరి ఎక్కడెక్కడి నుండో వచ్చి ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతుంటే మన గాంధీనగర్ లో ఉన్న యువత కూడా మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వచ్చి మరి ఈ కార్యక్రమంలో ఉదయం నుండి పాల్గొంటున్నారు. ఇప్పుడు కూడా పాల్గొనాల్సిందిగా చేతులు జోడించి సవినయంగా మనవి చేస్తున్నాము. దయచేసి ఎక్కడ ఉన్నా కూడా మీరు ఈ ఆటో దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. మనకు కావాల్సింది ఒకటే ఒకటి, రాజేష్ గారి కుటుంబానికి జరిగిన అన్యాయం భవిష్యత్తులో ఏ కుటుంబానికి కూడా జరగకుండా, ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున చేపట్టడం జరిగింది. దయచేసి మీరు ఇప్పటి వరకు ఓపికతో ఉన్నారు, ఇక ముందు కూడా ఓపికతో ఉండండి. ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఒకవేళ దీన్ని చెడగొట్టాలనే ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఆ తల్లి ఉసురు, ఆ కుటుంబం ఉసురు తగిలింది. దయచేసి ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి. ఎవరైతే దీన్ని విఫలయత్నం చేయాలని చూస్తున్నారో, దీన్ని ఎవరైతే చెడగొట్టాలని చూస్తున్నారో వారికి చెప్తున్నా, దయచేసి ఎవరో లేవకండి, అందరూ కూర్చోండి. కలెక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ మీరు దాన్ని ఆయన అవహేళన చేసి మాట్లాడు. ఎవరో దగ్గరికి రాకండి, ఎవరు అందరూ కూర్చోండి. దయచేసి చేరేయమ్మా, చేరేయండి. మాట్లాడతారు అందరూ ఎక్కడ వాళ్ళు ఎక్కడే ఉండండి. మైక్లో మళ్ళీ ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. దయచేసి ఎవరు మాట్లాడదు. మీరు డిమాండ్స్ ఏం చెప్పారు అవి కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాము. కలెక్టర్ గారు ఏమన్నారంటే ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది, మెజిస్ట్రేట్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. మనకు వచ్చిన ఫైండింగ్స్ని బట్టి మనం గవర్నమెంట్కి దీన్ని రిపోర్ట్ చేస్తే అక్కడి నుంచి మనకి ఏం పోస్తే దాని డైరెక్షన్ ప్రకారం ఫాలో అవుతూ ఒకటి. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టులో వేస్తారు, అది కూడా డైరెక్షన్స్ ఇప్పుడు 1-2 గంటలు వస్తాయి. సో హైకోర్టు డైరెక్షన్ ప్రకారం కూడా ఫాలో అవుతుందని చెప్పండి. మీ డిమాండ్స్ కూడా ఒక రిక్వెస్ట్ రాసి ఇస్తే నేను అది కలెక్టర్ గారికి సార్ అది రాసియడం ఇష్టం లే కానీ మా డిమాండ్స్ పరిష్కారం అయ్యేంత ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి సార్? అంటే ఈ ధర్నాన్ని ఆపడమా? మీ టార్గెట్ చెప్తే నేను చెప్తా. అంటే మీ ప్రపోజల్ ఏంటి అసలు మీది? ఇప్పుడు ఒక్క నిమిషం ఓకే పర్లేదు. అదే అందుకని నాకు తెలియదు అయ్యింది. ఇప్పుడు ఎంక్వైరీలో ఉన్నదా ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం సహాయం చేయడానికి ఎంక్వైరీ ఏమన్నా అడ్డమా? ఒకటే సింగిల్ వర్డ్ చెప్పండి నాకు. మీరు ఒక ఆర్డీఓగా ఒక కోర్టులో ఉన్నప్పుడు పిల్లు వేసిండ్రు ఎవరు కోర్టులో జరుగుతుంది. జరిగినప్పుడు
ఆ జరిగిన సందర్భంలో వీళ్ళకి ఎక్స్గ్రేషియా నష్టపరిహారం ప్రకటించొద్దని అక్కడ రూల్ ఉందా? నెక్స్ట్ సస్పెన్షన్, ఈవెన్ కనీసం పోలీసుని సస్పెన్షన్ చేయకూడదా? చిన్న సెల్ ఫోన్ లో ఆరోపణ వస్తే సస్పెండ్ అవుతారు. కాదు సార్, సస్పెన్షన్ కి ఎంక్వైరీ ఉండదు, సస్పెన్షన్ అయినాక ఎంక్వైరీ ఉంటుంది. లేదు అట్లా కాదు. సస్పెన్షన్ ఎందుకు కావట్లే? సస్పెన్షన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డీజీ ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? మీరు అర్థం చేసుకోండి. సస్పెన్షన్ ఎందుకు జరగట్లే? ఆగండాయా, నోరు ముంచలేరా? మన నుంచి ఏ డిస్టర్బెన్స్ వచ్చినా మళ్ళీ అక్కడ సమస్య అవుతుంది. ఆగండి సార్, ఇక్కడ ఆర్గ్యుమెంట్ వద్దు సార్. మీకు కూడా తెలుసు తృప్తి పడట్లేదు, మీకు జీరో తృప్తి, సాటిస్ఫాక్షన్ లేవు. మళ్ళీ చెప్తే చెప్పండి, లేదా వదిలేసేయండి. మా డిమాండ్స్ పరిష్కారం అయ్యేంత వరకు మేము కదలం. రైట్ ప్లీజ్. ఆ సస్పెన్షన్ ఆర్డర్ అనేది చూపించాలనేది ఫస్ట్, తర్వాత ఏం న్యాయం చేస్తారనే దాని మీద మాట్లాడండి. లేకపోతే కలెక్టర్ గారిని ఒకసారి నేరుగా మాట్లాడమని చెప్పండి. ఇక్కడ దయచేసి అందరూ మరొకసారి గమనించండి. మనము ఇప్పటిదాకా చేసినటువంటి పోరాటం ఒక ఎత్తు, ఇప్పటి నుంచి చేసేటటువంటి పోరాటం ఒక ఎత్తు. దీన్ని మనం అందరం గమనించాలి. ఏం పోరాటం? మన రాజేష్ చేయాల్సినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు సాధించాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా కంకణబద్ధం కావాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. ఎందుకంటే మన చుట్టూ మొత్తం కూడా మన పోలీసు పహారా జరుగుతూ ఉన్నది, దాన్ని గమనించగలరు. ఎందుకంటే ఈ కుటుంబానికి న్యాయం చేయగలిగినటువంటి మనం అందరం కూడా ఇక్కడ కూర్చోవాల్సినటువంటి సందర్భం కూడా ఉన్నది. శాంతియుతంగా మనం ఎవరికి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మనం శాంతియుతంగా భారత రాజ్యాంగం హక్కుల ప్రకారం మనం నిద్ర చెప్పే బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం గమనించి ఎక్కడెక్కడ నిలబడ్డ వాళ్ళంతా కూడా మీరు నిలబడ్డ స్ట్రీట్లలో అక్కడనే కూర్చోండి. దయచేసి మీరు అందరూ అక్కడ కూర్చోవాల్సిందిగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రశాంతంగా కూర్చోండి, మాట్లాడండి, పోరాటాలకు సంబంధించిన ఏమైనా పాటలు పాడండి, మన నిరసనని అనేక రూపాల్లో ప్రకటించండి. ఎవ్వరికీ అనువంత డిస్టర్బెన్స్ ఉండదు మాకు. మీరు పోలీసులు ఆడ కర్రలు తీసుకొని నిలబడితే మా వాళ్ళు భయపడతారు. హాయిగా ప్రశాంతంగా అంత దూరం పోండి అన్న. ఏముందిడా ప్రమాణ పూర్తిగా నేను చెప్పింది రాజ్యాంగం అన్నని పేరెంట్స్ మీద అంటిని ప్రమాణం చేసింది కదా. మీరు ప్రశాంతంగా కూర్చోండి, మా ఇంటి ముందు మేము కూర్చొని ధర్నా చేస్తున్నాం. ఏముంది అందులో? దయచేసి ప్రతి ఒక్కరూ మీ స్థానంలో కూర్చోండి. శాంతియుతంగా సెల్ఫ్ పోలీసింగ్ తోటి మన కుటుంబ సభ్యునికి కావాల్సిన న్యాయాన్ని అధికారుల ద్వారా మనం చేసుకుందాం. ఇది మన కోసం వచ్చిన చట్టాలు, మన కోసం మనం శాంతియుతంగా మాట్లాడుకొని చర్చించుకొని తీసుకోవాల్సిన, మనము చట్టవిరుద్ధంగా ఎక్కడ ప్రవర్తించొద్దు. మనం ఎవరి మీద ఎవరు దాడి చేయడానికి లేదు. ఇక్కడ వాళ్ళు చేయరు, మనము చేయరు. ఎవరికి అటువంటి నిర్ణయాలకు రావద్దు. వచ్చినట్టు ఎవరు మావాడు కాదు, బయటి మనిషి అట్లా వచ్చినట్టు. ఇది చాలా స్పష్టంగా చాలా లైన్తో క్రమశిక్షణతోటి మేము దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక విధానాల పైన, జరుగుతున్న వివక్ష పైన మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ ఇక్కడ వరకు అక్కడ 1,00,000 కిలోమీటర్ల యాత్ర ఉంటే కూడా సారు దాన్ని పోస్ట్పోన్ చేసుకొని, మరి ఇక్కడ జరిగిన అన్యాయం చాలా పెద్దది. మరి ఇందాక మాట్లాడుకున్నట్టే మరి ముఖ్యమంత్రి కావాల్సినోడు మరి అలా ఆ ముఖ్యమంత్రి పదవి పోవడంతో మరి ఎట్లున్నా మరి ఇక్కడ అయితే అదే కొద్ది పాలు చేసిన ఎవరిని. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మంత్రి గారు ఉత్తమ మాటలు మాట్లాడొద్దు, నిజమైన మాటలు మాట్లాడితే మరి మీకు ఇంత పెద్ద దారుణం జరిగింది. ఈ దారుణాన్ని ప్రశ్నించి ఈ దారుణం వైపున మీ సానుభూతి తెలుపుతూ, మీ అధికారంలో ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కాబట్టి, మీరు ఇక్కడ మినిస్టరు, మీ సతీమణి గారు ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి మీరు నిర్ణయం తీసుకుంటే 2 నిమిషాల పని ఈ బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి. కానీ మీకు మనసు రావట్లేదు, మీ మనసు అంగీకరిస్తలేదు. ఎందుకంటే మా వర్గాలను ఎప్పుడు నష్టం చేయాలని మీరు కోరుకుంటున్నట్టున్నారు. మీరు ఎప్పుడు మేము బాధపడాలి, మేము మున్సిపాలిటీలో చెత్త తీయడము, మేము మున్సిపాలిటీకే పరిమితం కావడము, మీకు క్లీన్ చేసి మిమ్మల్ని గొప్ప స్థాయి పంపించడమే మా పని అన్నట్టుగా మీరు మమ్మల్ని విమర్శ చూపిస్తున్నారు. కాబట్టి మమ్మల్ని పూర్తిగా విమర్శ గురి చేస్తున్నారు. కాబట్టి ఈ శాంతియుతమైన ఏదైతే ఉన్నదో ఈ నిరసన తెలియజేస్తూనే ఉంటాము ఎన్ని రోజులు. కానీ మా ఫ్రీజరు మా చనిపోయిన వ్యక్తిని, ఆ చనిపోయిన మా యొక్క ఎంత అపంశుభం తెలియని మనిషిని ఇంత నిర్దాక్షం చనిపోయినప్పుడు దానికి కనీసం కనీసం
ఆలోచన చేయకపోతే ఎట్లా? నమస్తే అన్న. ఏదో ఊరంతా ఒకటే అయింది. లైవ్ ఉంటే పంపియండి. కాబట్టి ధర్నా దయచేసి జరుగుతూనే ఉంది, మిత్రులు అర్థం జరుగుతూనే చేసుకొని ఉంది అన్న. పోలీసు ధర్నా జరుగుతూనే మిత్రులందరూ ఉంది. మన సామాజిక వర్గాలే డెడ్ బాడీ రేపు అంతే ఉంది. చాలా అందరికీ పెద్ద అన్యాయం మూమెంట్ జరుగుతుంది. జరుగుతుంది ఇక్కడ కోదాడ టౌన్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అన్యాయం మనోళ్ళకి జరుగుతూ పంపియండి ఉంటుంది. ప్లీజ్. వారి పట్ల మనం అందరం బాధ్యతతో దీన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది. శాంతియుతంగా సెల్ఫ్ పోలీసింగ్ చేసుకొని ఎవరికి వాళ్ళుగా సెల్ఫ్ పోలీసింగ్ చేసుకోవాలి. ఎవ్వరు మనల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. మనకు మనమే మైండ్ కంట్రోల్ తోటి ఏమి చేయాలనో స్పష్టమైన విధానం చెప్పింది సార్. ఆ స్పష్టమైన ఆలోచనతో పోవాలి. ఎక్కడ మనం మలుపు తప్పొద్దు, ఎవరిని మనం ఏమనొద్దు. శాంతియుతంగా మనం డిమాండ్ తెలియజేద్దాం. రాష్ట్రం అంతా ఇక్కడ లైవ్ చూస్తుంది, అన్ని ఛానళ్ళు చూపిస్తున్నాయి. ఆల్మోస్ట్ మనకు తెలిసిన ఛానల్ అన్ని, మనకు సపోర్ట్ చేసే మన వర్గాల ఛానల్ అన్ని చూపిస్తున్నాయి. మన అగ్రకుల మీడియా మనకి ఎప్పుడు లేదు. కాబట్టి దయచేసి మీ వీలైతే అట్లాంటివి ఏమైనా జరిగితే మీరు ఇమీడియట్ గా మీ సెల్ ఫోన్ లో ఉన్న FB లైవ్లు పెట్టండి. దీని ద్వారానే పూర్తిగా వెళ్ళిపోండి. ఎందుకంటే ఇట్లాంటి ఇంకో ఏ ఇంట్లో జరగదు. ఏ అట్టడుగు కులాలైన మన ఇళ్లలో ఇంత అన్యాయం జరుగుతుంటే మనము మాట్లాడకుంటే రేపు అన్యాయం మన వరకు వచ్చినప్పుడు కూడా ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి దయచేసి మిత్రులు మీ అందరూ కూర్చోండి. మళ్ళీ చెప్తున్నాను, కూర్చుంటే మనకు బట్టలు మహిళలు ఏం కాదు. మంచిగా నీట్గా ఉన్నాయి రోడ్లు, ఇలా బురదయం లేదు. దయచేసి కూర్చోండి, శాంతియుతంగా మాట్లాడుకోవాలి. మనం నిలబడితే ఏం రా, కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చొని మన డిమాండ్ను అక్కడ వినిపిద్దాం. కూర్చొని మనం సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి మిత్రులారా మీరందరూ శాంతియుతంగా కూర్చొని మనం మాట్లాడుకుందాం. మన చర్చల ద్వారా ఎంతవరకు చూద్దాము, లేదంటే ఇంకో రూపాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరసన పూర్తి స్థాయిలో అంటే ఇంకో రోజు కూడా ఉంటది. కాబట్టి ఏది దొరుకుతుందని తీవ్ర స్థాయిలో ఉంటది. కాబట్టి ఎవరికైనా ఎమోషన్ గురి కావద్దు. మనం అందరం కూర్చొని మన డిమాండ్ ప్రభుత్వానికి ఈ అధికారులకు వినిపిద్దాం. ఇట్లాంటి ఇష్యూస్ కాడికి వాళ్ళని తీస్తారు. ఎవరైనా స్థానిక గ్రామస్తులు ఇదంతా కూడా మనం మాట్లాడుకునే క్రమంలో మరి మన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బాధితులకు అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడచ్చు. దయచేసి మిత్రులు అర్థం చేసుకో. దీన్ని ఉద్దేశించే మాట్లాడలేదు, అర్థం చేసుకోవాలి. వైసా ఏదిగినా మనకు సంబంధం లేదు, రాజకీయాలకి దేనికి సంబంధం లేదు. దయచేసి అర్థం చేసుకో. ఎవరిని వ్యక్తిగత మాటలు ఎవరు మాట్లాడరు. ఇక్కడ చేరు వచ్చినటువంటి మా మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విశారాధన్ మహారాజ్ అన్న గారి బృందం నుండి వచ్చిన వారు ఎంతమందో ఒకసారి మీ చేతులు పైకెత్తవలసిందిగా కోరుతున్నాను. ఆగన్నా, ఇక్కడ లేపొద్దు, ఇక్కడ లేపకూడదు ఇక్కడ. నువ్వు చెప్పు ఐడెంటిఫై అయింది. అంటే నేను ఏమంటున్నానంటే మీరు మాట్లాడేది ఏంటంటే ఇక్కడ స్థానికంగా 3000 ఓట్ల మంది మన ఎస్సీలు ఉన్నారనేది మా దృష్టికి వచ్చిన విషయం అనమాట. అయితే ఇక్కడ జనాభా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఒక దళితుడు, ఒక మా మాదిగ జాతికి సంబంధించినటువంటి తమ్ముడు కర్ల రాజేష్, మేము పొద్దున 11 గంటలకు వచ్చినాం. అంటే కర్ల రాజేష్ మాకు బంధువు కాదు, మాకు చుట్టం కాదు, కనీసం తెలిసిన వ్యక్తి కూడా కాదు. మేము ఎందుకు వచ్చినాం అంటే మా జాతి కోసం వచ్చినాం. మా జాతి కోసం, మా జాతిని సంబంధించినటువంటి మనిషిని అన్యాక్రాంతంగా చంపిరని దాని మీద మేము నిరసన తెలియజేయాలని చెప్పేసి రావడం జరిగింది. అంటే ఇక్కడ నేను ఎవరు విమర్శించాలని మాట్లాడలేదు. విషయం ఏంటంటే 3000 మంది జనాభా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో, ఈ గాంధీనగర్లో, ఈ బంజారా కాలనీలో కనీసం ఒక 1000 మంది కూడా గ్యాదర్ కాని పరిస్థితి. విషయం ఏంటంటే కూడా మన అన్నగారికి, మన రాజేష్ కి సంఘీభావం తెలవడానికి ముందుకు రావాలని తెలియజేయడం కోసం మాట్లాడుతుంది. ఇక్కడ ఎవరినో విమర్శించాలనో ఎవరు ఇది చేయాలని కాదు. మాది ఆకుపాముల గ్రామం నుండి మేము ఒక 10 మంది వచ్చినాం. మరి తమ్ముడు నవీను
నడుగుడం గ్రామం నుండి వచ్చిన ఎంఆర్పిఎస్. ఇక తర్వాత ఇక్కడ లోకల్ గా చాలా మంది వచ్చి కూర్చున్నారు. అందరూ కూడా ఎన్నో జిల్లాల నుండి వచ్చి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ రోజు ఈ ఉద్యమం ఈ రోడ్డు మీద ఆగేది కాదు. రోడ్డు మీద మనం ఎక్కడైతే చేయాలనుకున్నామో అక్కడికి వెళ్ళేదే. 1000 మంది కలిసి మనందరం కూడా వెళ్ళి అక్కడ ఉంటే ఈ రోజు గొప్పగా జరిగేది. ఇప్పుడు మన బలహీనత చెప్తావా పోలీసులకి? అన్ని సంఘాల వారు మధ్యలో ఆపడం కూడా తెలియదు. రాజేష్ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. రాజేష్ కుటుంబానికి వెంటనే హత్యానేరం కేసు వెంటనే పెట్టాలి. ఎస్ఐ చిలుకూరు ఎస్ఐ సిఐ గారులపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. చిలుకూరు ఎస్ఐ సిఐ గారులపై వెంటనే కలెక్టర్ 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 V1 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 ప్రపంచంలో ఎక్కడ లేని ప్రపంచంలో ఇది ఒక రాజేష్ ఈ చనిపోయిన ఈ సంఘటన ప్రపంచం కూడా దుఃఖపడుతున్నది అనేసి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే కనీసం ఈ సమాజంలో కనీసం రోడ్లెక్కి ఒక స్కాలర్షిప్ల కోసం చేసిన ధర్నాలు ఉన్నాయి, కానీ ఒక శవాన్ని 5 రోజుల శవాన్ని ఒక ఊర్లో పెట్టుకొని ఈ పరిస్థితిలో ఈ చీకట్లలో ఇక్కడ ఈ తల్లి కావచ్చు, ఇక్కడ వచ్చిన బాధిత తరపున వచ్చిన వాళ్ళందరం కావచ్చు, ఈ పరిస్థితి కంటే చాలా దౌర్భాగ్యమైన విడ్డూరమైన సంఘటన ఇది. కాబట్టి ఈ రోజు మేము ఇక్కడ బెదిరిస్తే ఇక్కడ 4 మంది ఒక బెటాలియన్ వాళ్ళని దింపితే ఇది కాదు. ఇది రాజేష్ కుటుంబానికి 50 లక్షల కోటి రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించే వరకు ఇక్కడ ఎవరు కూడా కదిలేది లేదు, కళ్ళ కూడా కదలము. ఇక్కడ రాజేష్ ఇప్పటిదాకా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ తరపున వీరి తరపున కాదు, కేవలం రాజేష్ తరపున వచ్చిన బంధువులు మాత్రమే ఇక్కడ ఎవరి వ్యక్తిగత సోకులకు ఎవరి వ్యక్తిగత స్వార్థాల కోసం ఇక్కడ దయచేసి మాత్రం ఏ వర్డ్స్ కూడా మాట్లాడద్దు. ఇక కేవలం ఆ తల్లికి న్యాయం చేయడం కోసము రాజేష్ కుటుంబానికి ఆ సావుకి ఒక ఆత్మగౌరవం అంతే తప్ప ఇక్కడ ఎవరు మాత్రం అందరూ కూడా రాజేష్ కుటుంబ సభ్యులు మాత్రమే, బంధువులు మాత్రమే అని తెలియజేస్తున్నాం. We1 ఇంకా ఈ గ్రామస్తులు అట్లా మన వాళ్ళు ఎవరైనా కానీ మనమంతా బంధువర్గం, మన కోసం మనమే మాట్లాడుకోవాలి. మన కోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎవరో అనుకోవద్దు. మన కోసం మనమే కొట్లాడుకోవాలి. ఈరోజు వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు ఈ అగ్రకుల పాలకులు చేసి తప్ప మన కోసం ఎక్కడ కూడా ఒక 4 మాటలు మాట్లాడలేని స్థితిలో ఇదే అగ్రకులాలకు ఈ పని జరుగుతూ ఊరుకుంటున్నా మంట పెడుతుర్రు, తీసుకుపోయి అంట పెడుతురు వాళ్ళు. ఇంత కుట్ర మరి ఇంత జరుగుతున్నా మన వారి కోసము ఒక స్టేట్మెంట్ ఇవ్వలేరా? మనమంతా ఓట్లేసినమే కదా, మనమంతా వాళ్ళ వెనుక తిరిగి వాళ్ళ వెనుక జెండాలు పట్టి జైజాలు కొట్టి వాళ్ళని అధికారం ఎటుపోతారండి పోలీసులు? ఎందుకు మీరు ఇట్లా పహారా ఎందుకు దుర్గా పోయి మాట్లాడబోయా? ఎవరిని ఎటు పంపుతారో మాట్లాడరా అదయ్యా దుర్గా ప్రసాద్ గారు. ఈ లీడర్లు పాడు కానీ పోయి అటు చూడండి ఏం కూర్చుంటారు నాతోటి. మిగతా వాళ్ళంతా కూర్చోండి, ఒక్కరితో కూర్చోండి, మీరు కూర్చోండి, మళ్ళీ లేస్తే మొత్తం పోండి. కూర్చోండి, ఏం చేస్తారో చూడండి అయ్యా. దయచేసి మన కోసం మనమే మాట్లాడుకోవాలి. మనకు జరుగుతున్న వాటి పట్ల అనునిత్యము ఒళ్ళంతా 1000 కళ్ళతో మనం ఈ సమాజాన్ని పసిగట్టాల్సిన అవసరం ఉన్నది. దానికోసం నిర్విరామంగా మనము ఈ చర్చలు జరపాల్సిందే. ఈ శాంతియుతంగా మనము ఇక్కడ ధర్నా కూర్చోవాల్సిందే. మరి ఎక్కడికి మనం పోము, ఎక్కడికి పోము, ఇక్కడనే వెనక్కి పో, నువ్వు మైకి మాట్లాడ. ఎవరు పోతాను ఎక్కడికి? అదే ఎక్కడికి పోతుండ్రు తెలుసా? మరి ఎందుకు ఆపుతున్నావు నన్ను, నా మాటని? పోయి అడిగి పోతుండ్రు, చూసిరాపు పోతుండ్రు గుడ్డి చూపులు ఎడ్డే చూపులు.
మిత్రులారా దయచేసి అందరూ కూడా ఇడికి రావాలి. పోలీసులు వాళ్ళకు వ్యూహం రక్షించుకుంటూ మన చుట్టూ తిరుగుతున్నారు. అమాంతంగా సార్ని ఇక్కడి నుంచి లేకపోవడానికే వాళ్ళు వ్యూహం ఎత్తుగడ ఇస్తున్నారు. వాళ్ళ ఎత్తుగడలు తెలవకుండా మనం ఏం లేవు. ఆల్రెడీ చుట్టూ వెహికల్స్ పెట్టి అన్ని గల్లీలో పోలీసులు మోహరించి ఆ వెహికల్ మనని తరలించాలని చూస్తున్నారు. ఇక అది తప్ప పరిష్కారం ఇంకోటి ఏమి ఎంచుకోలే పాప ఆ బిడ్డలు. దయచేసి అందరూ ఇంటికి రావాలి, దగ్గరికి రావాలి. అన్న మీరు దయచేసి అక్కడ ఎవరు పెట్టుకుంటే ఆ చెట్టుకాలు నిలబడవాళ్ళు కూర్చోండి. బాధితుడికి న్యాయం చేయాలన్న ఆలోచన కలిగిన వాళ్ళందరూ కూడా చెట్ల మధ్య పుట్ల మధ్య ఉన్న వాళ్ళందరూ ఇగో ఈసారి దగ్గరికి వచ్చి కూర్చోవాలని కోరుతున్నాం. మిత్రులారా ఈరోజు మన రాజేష్ జరిగినటువంటి విషయం పట్ల ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. పూర్వము మన దళితులను ఊళ్ళో లోపలికి రానియలేదు. పూర్వము మన దళితులని గ్రామం లోపలికి రానియలేదు. ఎందుకంటే మీరు మైల పడతారని చెప్పారు. మీరు మైలతోటి ఉంటారు, ఊళ్ళోకి రావద్దని మనల్ని వెలేసారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనని కోదాడ గ్రామం పట్టణం నడివట్టు కూడా రానిస్తలేరు. ఎందుకంటే మనం దళితం కాబట్టి. ఆనాడు గ్రామం మధ్యలోకి రానియలేదు మనని. ఇప్పుడు పట్టణ మధ్యలో కూడా మీకు అధికారం లేదని వెడిగవి నెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం అందరం సిగ్గుపడాల్సిన విషయం కూడా ఉంది. మనకేదో న్యాయం చేస్తారని ఓట్లేసి గెలిపించిన వంటి అగ్రకుల నాయకులు కనీసం మనం చస్తే మనం చూస్తానికి కూడా వాళ్ళకి మనసు రావడం లేదు. వాళ్ళకే మనం వేసింది ఓటు. ఇది మనస్ఫూర్తిగా మీరు ఆలోచించుకోవాల్సింది. అదే ఒక అగ్రకుల నాయకుడు చనిపోయి ఉంటే, అదే ఒక అగ్రకుల ఒక బిడ్డ చనిపోయి ఉంటే యావత్ రాష్ట్రం మొత్తం అల్లకొల్లం చేసేటోళ్ళు వీళ్ళు. కేవలం ఒక దళిత బిడ్డ పుట్టి చనిపోయిందని కనీసం రాణిస్తలేరు. ఇకనన్నా మనం మారాలి. ఇప్పుడు రాజేష్ జరిగినటువంటి ఇలాంటి దుస్థితి రేపు ఈ ఇంటికి నుంచి ఇంకో ఇంటికి కూడా పోతుంది, ఆ ఇంటి నుంచి ఇంకో ఇంటికి పోతుంది. మనం ఎదిరించకపోతే మన దళిత కుటుంబాలు మొత్తం నాశనం అయిపోతాయి. ఇప్పుడని మారాలి. ఇక్కడికి వచ్చి సంఘీభావం చెప్తున్న అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ ఇది సరిపోదు. మనం ఏకతాటి మీద కొట్లాడితే గాని వీళ్ళకి బుద్ధి చెప్పడానికి బలమైన విషయం ఇది ఒక రాజేష్కి జరిగిన విషయం కాదు. కాబట్టి అందరం ప్రతి ఒక్కరం కలిసి రాజేష్కి కుటుంబ సభ్యులకి న్యాయం చేకూరే వరకు ఇంతే బలంగా నిలబడాలని మీ అందరు కోరుతున్నాను. ఇకనన్నా మారకపోతే మన జీవితం ఆగమైపోతుంది. ఇది గమనించవలసింది అందరు కోరుతూ దయచేసి అందరు కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. కూర్చుంటేనే మన యొక్క సంఘీభావం రాష్ట్రం మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో లైవ్లో వెళ్తున్నది. ఇక్కడ కూడా మీరు ఇంకా గమనించాల్సిన విషయం, సోషల్ మీడియా వాళ్ళు అగ్రకులాలకు సంబంధించిన మీడియా ఏది రాదు. ఈ ముఖాన్ని ఎవరు చూపించరు. మన మీడియా మాత్రమే మనం చూపిస్తుంది. ఎందుకంటే నువ్వు కానీ ప్రపంచానికి తెలిసిపోతే, నీ కొట్లాడే ప్రపంచానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలిస్తే ప్రతి గ్రామంలో ఉన్న దళిత బిడ్డ మండుతాడని వాళ్ళు రారు. అగ్రకుల పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా రాదు. ఇక్కడికి వచ్చిన మన ఒక ఫోనే మనకు ఒక సోషల్ మీడియా, మన ఫేస్బుకే ఒక సోషల్ మీడియా. కాబట్టి అందరు గమనించి ఒక్కతాటి మీద ఉండి ఈ యొక్క రాజేష్ జరిగినటువంటి అన్యాయాన్ని గురించి కొట్లాడుతున్న మన విశారదన్ మహారాజ్ గారు ఇక్కడ ఒక పట్టు మీద కూర్చున్నారు. వారికి సపోర్ట్ చేస్తూ మన అందరం శాంతియుతంగా కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ
ఏదైతే రాజేష్ కుటుంబాన్ని రాజేష్ని చిత్రహింసలు పెట్టి చంపిన పోలీసులు ఎవరైతే ఉన్నారో నిర్దాక్షిణంగా మీ అంతటా మీరు పోతారా, మమ్మల్ని మీ ఇళ్ల ముందు వచ్చి కూర్చోమంటారా, రాజేష్ని మీ ఇంటి ముందు వచ్చి కూర్చోబెట్టడానికి కూడా సిద్ధమైన. ఇది ముమ్మాటికి ప్రజాపాలన కాదు, రెడ్ల పాలన. అమ్మ ఉత్తమ్ పద్మావతి గారు, మీరు లోకల్లోనే ఉన్నారు, మీరు మీ ప్రజాపాలనలో పడి అయ్యి ఓపెనింగ్లు చేసుకుంటున్నారు, కానీ మా తల్లి ఆవేదన చూస్తానికి ఎందుకు రావట్లేదు అంటే మీ రెడ్ల ఇళ్లకు పోతారు కానీ మా మాదిగ ఇళ్లకు రారా, మా దళిత ఇళ్లకు రారా, మా బుడగ జంగాల ఇళ్లకు రారా, మా మాల ఇళ్లకు రారా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు గనక ఇప్పుడు రాకపోతే ఈ శవాన్ని తీసుకొచ్చి రంగాదేవి చౌరస్తాలో కూర్చోడానికి కూడా సిద్ధమైన. అవసరమైతే మాకు హైవే ఎంత దూరంలో లేదు, హైవే మీద కూర్చోడానికి కూడా విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా అన్ని ప్రజలను కూడా ఏకం చేసి బరాబర్గా బాణం మీ మీదకి వదలడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎవరికి భయపడట్లేదు. చట్టాలు అందరికీ తెలుసు, చట్టాలు ఉన్నాయి. చనిపోతే ఒక మనిషి చనిపోతే ఇప్పటి వరకు ఎంక్వైరీ చేయకుండా ఆ మనిషిని ఈ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు, స్టేషన్లలో పోతే పిచ్చి కొట్లు కొడుతురు. రెడ్డోళ్ళు చెప్తేనే కొట్టడం, మళ్ళీ రెడ్డోళ్ళు చెప్తేనే పైన ఆపటం. ఇది ముమ్మాటికి ప్రజాపాలన కాదు. ఎవరు కూడా ఇది ప్రజాపాలన అని భావించట్లేదు. రెడ్ల పాలనే నడుస్తుంది. మమ్మల్ని ఎన్ని రోజులు ఇబ్బంది పెడతారో, మమ్మల్ని ఎన్ని రోజులు కొడతారో, మమ్మల్ని ఎన్ని రోజులు కేసుల పాలు చేస్తారో చేయండి. మా వెనక చట్టం ఉంది. దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగం వల్లనే మేము ఇప్పుడు ఈ నిరసన కూడా తెలియజేస్తున్నాం. మా నిరసన ఆపడానికి వాడిని ఫస్ట్ సస్పెండ్ చేయండి అన్నాడు. మీకు అర్థమైందో అర్థం కాలేదా మరి?